హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం డిఫరెంట్గా పులావ్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి బీట్రూట్ పులావ్ ప్రిపేర్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. దీంట్లో షాజీరా, లవంగా, ఇలైచి, దాల్చిన చెక్క, సో ఇలా అన్నిటిని వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ అనేవి వేసుకోవాలి పొడవుగా. అలాగే ఒక గుప్పెడు కాజు, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత 2 బీట్రూట్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను నేను. దాన్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు 2 బీట్రూట్ని వేసుకుంటున్నాను అనమాట. సో మనకి కొంచెం ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సో ఈ బీట్రూట్ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చాలా తొందరగా కుక్ అయిపోతుందండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని అయితే దీంట్లో అయితే వేస్తున్నాను. సో రైస్ నానబెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సో దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, సో గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటూ 4 గ్లాసెస్ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేశాను. సో దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి యాడ్ చేయలేదు. సో ఫైనల్లీ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దమ్ పెట్టేశాను. సో దీంట్లో కావాలంటే మనం వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి. సో ఫైనలీ అయితే బీట్రూట్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి బ్రింజాల్ కర్రీతో అయినా లేదంటే చికెన్ కర్రీతో అయినా సో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. కలర్ చూడగానే ఇష్టపడతారనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.